వేరే మైక్ ఇవ్వండి, ఈ మైక్ ఇది ఇవ్వండి. యా మైక్. నమస్కారం. సో నా ప్రశ్న గౌరవనీయులైన రాకా సుధాకర్ గారు ప్లీజ్, అండ్ గౌరవనీయులైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి వక్ఫ్ బోర్డ్ గురించి, మదర్సాల గురించి, రాజ్యాంగం గురించి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పిన మీరు, నాకు ఒక క్వశ్చన్ ఉంది. యోగి ఆదిత్యనాథ్ గారు బుల్డోజర్ వాడడం తప్ప రైటా? అది తప్పు, అది కరెక్ట్ అయితే మిగిలిన చీఫ్ మినిస్టర్లు ఎందుకు వాడట్లేదు? పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారిని చట్టం చేయమందాం. పార్లమెంట్లో చట్టం చేసి ఇక నుంచి ఏదైనా కోర్టులు పనిష్మెంట్ ఇవ్వవు, బుల్డోజర్లు పనిష్మెంట్ ఇస్తాయి అని బుల్డోజర్ యాక్ట్ ఆఫ్ ఇండియా అని ఒకటి నరేంద్ర మోడీని తీసుకురమందాం. అందువల్ల ఆ అధికారంలో నరేంద్ర మోడీని అడగాల్సింది నాగేశ్వరని అడిగితే ఏం చెప్తారండి? రాకా సుధాకర్ గారు ప్లీజ్. నిజానికి బుల్డోజర్లు నడిపించాల్సినటువంటి పరిస్థితి ఈ దేశంలో రాకూడదు. ఈ దేశంలో ఉన్నటువంటి మతాలు, కులాలు, వర్గాలు, వర్ణాలు అందరూ కలిసిమెలిసి జీవించే పరిస్థితి రావాలి. సో ఈ దేశంలో బుల్డోజర్ నడిపించే పరిస్థితి రాకూడదు. ఆ పరిస్థితి కోసం మన ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నం చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా కొంతకాలము బుల్డోజర్ నడిపించాల్సి వస్తే నడిపిస్తే కూడా తప్పులేదు. కానీ దెర్ ఇస్ అ కానీ సమస్య ఏంటంటే, ఒకసారి తుపాకీ చేతికిస్తే అది నా రాజకీయ ప్రత్యర్థి మీద బుల్డోజర్ నడిపిస్తే నేను నీ రాజకీయంతో అంగీకరించను కాబట్టి నీ ఇంటిని నేను బుల్డోజర్ నడిపిస్తాను. ఇది మనం అంగీకరిస్తామా? నేను బీఆర్ఎస్ని అంగీకరించను, నేను బీజేపీ కార్యకర్తని కాబట్టి బీజేపీ కార్యకర్తని కాబట్టి నా ఇల్లుని బుల్డోజర్ నడిపించాడు అనుకోండి, రేపు ఇది ఆమోదిస్తామా? కాబట్టి బుల్డోజర్లు అనేవి తాత్కాలిక పరిష్కారాలు, కొన్ని రోజుల పరిష్కారాలు మాత్రమే. శాశ్వతమైన పరిష్కారం ఎప్పుడు వస్తుందంటే హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు, సిక్కులు, మిగతా అందరూ కలిసిమెలిసి జీవించటం నేర్చుకున్న రోజున వస్తుంది. నేర్పించగలిగేటటువంటి పాలకులు కావాలి. ఆ సమయంలో కొద్దిగా 4 దెబ్బలు వేసినట్టుగా 2-3 బుల్డోజర్లు నడిపించవచ్చు, కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు. ఎందుకంటే ఇది మనం ఒక్కసారి అంగీకరిస్తే రాజకీయ ప్రత్యర్థుల మీద, డబ్బుండి నా పార్టీకి డొనేషన్ ఇవ్వని వాడి మీద, నా ఇల్లు నచ్చదు, నా కార్పొరేటర్కి వాడి అప్రోచ్ రోడ్డుకి అడ్డంగా ఉంది కాబట్టి బుల్డోజర్ నడిపిస్తాడు. దీన్ని మనం సమర్థిస్తామా? ఇది మనం ఆలోచించాలి. ఎందుకంటే తాత్కాలికమైనటువంటి ప్రయోజనం కలిగించేటటువంటి కొన్ని టెంపరీగా మనకు అది రిలీఫ్ కల్పిస్తుంది, కానీ దానివల్ల నష్టం ఉంటుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి నేను ముగిస్తాను. 1857లో 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని దేన్నైతే అంటామో, దానిలో ముస్లిములు యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, హిందువులు కూడాను బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా యుద్ధం చేయాలన్నప్పుడు హిందువులు, ముస్లింలు కూర్చుని నిర్ణయించుకున్నారండి. ముస్లిములు హిందువులకి కొన్ని కన్సెషన్స్ ఇచ్చారు. ఆ కన్సెషన్ ఏంటంటే, కన్సెషన్ తప్పుడు పదము, వాళ్ళు కొన్ని విషయాలను అంగీకరించారు. గోహత్య చేయము, అయోధ్య రామ మందిరం మీకు తిరిగిస్తాము, అదేవిధంగా ఈ దేశంలో ఎక్కడ కూడాను మందిరాలను ధ్వంసం చేయము అని చెప్పి 1857లో ముస్లిం పక్షము హిందువులకి వాగ్దానం చేసింది. సో ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద పీపుల్. 1857 వార్ తర్వాత హిందువుల్ని, ముస్లింని విభజించేటటువంటి విధానం వచ్చింది. 1857 వార్ తర్వాత ఎప్పుడైతే లక్నో నవాబ్ అయినటువంటి వాజిద్ అలీ షాని అరెస్ట్ చేసి మాండలేకి తరలిస్తుంటే హిందువులు, ముస్లిములు అయోధ్య మందిరానికి వెళ్ళారు. హిస్టరీ. హిందువులు, ముస్లిములు అయోధ్య మందిరానికి వెళ్ళి భజన గీతం పాడారు, మా ప్రభువుని రక్షించని. హజరత్ చలే హై లందన్ కృపా కరో రఘునందన్. ముస్లిములు అయోధ్య మందిరానికి వచ్చి, ఏ మందిరం మీదైతే 500 సంవత్సరాల వివాదం జరిగిందో, బాబరీ కట్టడం అని తర్వాత మనం పేరు పెట్టారో మన దగ్గర ఉన్నటువంటి కుహనా సెక్యులర్ శక్తులు, అక్కడికి వచ్చి ముస్లింలు పాడిన భజన ఏంటంటే హజరత్ అంటే మా రాజుగారు, చలే హై లందన్ కృపా కరో రఘునందన్ అన్నారు. కాబట్టి కలిసి ఉండే విధానాలను అన్వేషించాలి, అవసరమైన మేరకు చేయవచ్చు, కానీ బుల్డోజర్లు శాశ్వత పరిష్కారము కాదు. ప్రొఫెసర్ గారు, మీకు ప్రశ్న. నా పేరు
శివప్రసాద్ భరతవర్ష నుంచి. ప్రశ్న కాదు, ఒక చిన్న ఒపీనియన్ లాగా. ఇక్కడ సనాతన అనే పేరుతో అమోఘ్ దేశ్పతి గారు ఒక మంచి కాంక్లేవ్ని నిర్వహిస్తూ ఉన్నారు, అద్భుతంగా సాగుతుంది. అయితే ఇటీవల ఆ మధ్య ఒక జర్నలిస్ట్ తనకు అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళకు సంబంధించినటువంటి ఒక వ్యక్తులతో కూడినటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే అందులో ఒకరు, ఉదాహరణకి ఇంకా అంటే హిపోక్రసీ లేకుండా మాట్లాడాలి అంటే లెఫ్ట్ వింగ్ జర్నలిస్ట్ అయినటువంటి తులసి చందు గారి యొక్క మీటింగ్లో అక్కడ ఒక రేషనల్ థింకింగ్ చేసినటువంటి ఒక స్వామి అనే పేరు ఉన్న వ్యక్తి ఒక క్వశ్చన్ రైజ్ చేశారు రేషనల్గా. అంటే మీరు ఎప్పుడు చూసినా మోదీ మోదీ అని పడతారు, ఎందుకు ఆ ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి నేతల్ని క్వశ్చన్ చేయరు అని చెప్పేసి ఆయన అడగంగానే విత్ ఇన్ సెకండ్స్లో అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఆయన అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. ఇప్పుడు ఇది సనాతన అనే పేరుతో ఇంతమంది, ఉదాహరణకి రైట్ వింగే అనుకుందాం, అందరము ఒకటే, కాకపోతే రైట్ వింగ్ ఏర్పాటు చేసినటువంటి ఈ ఇంత మంచి వేదిక మీద మీ మీద ఒక ముద్ర ఉంటుంది. మీరు మేధావి, ఎంతోమందికి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు, బట్ మీరు లెఫ్ట్ వింగ్కి సంబంధించిన వ్యక్తి అయినను ఇంతటి ఆదరణ అభిమానము మీకు కలుగుతున్నప్పుడు, అలాంటి పరిస్థితులను చూసి ఇలాంటి పరిస్థితుల్ని మీరు సొంతంగా అనుభవిస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? అలాగే లెఫ్ట్ వింగ్ జర్నలిస్టులకి కూడా ఒక విన్నపం మీ నుంచి వెళ్తే బాగుంటుంది, అందులో కూడా జాతీయవాదుల్ని కూడా ఇన్వాల్వ్ చేసి మా ఆలోచనల్ని కూడా పంచుకునే వెసులుబాటుని కల్పిస్తే అది నిజమైన సమానత్వంగా మేము భావిస్తాం. ఇక్కడ లేని వ్యక్తుల గురించి నేను మాట్లాడడం సంస్కారం అనిపించుకోదు. కానీ మీరు అడిగిన ప్రశ్నలో మీకు తెలియదు. మీరు ముందుగా సుధాకర్ గారు ఏమని మొదలుపెట్టారు? రాకా సుధాకర్ నా విద్యార్థి. చాలామందికి తెలియదు. ఆయనే చెప్పాడు, ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టమని ఎన్నిసార్లు ఎంబడబడ్డానో నాకే తెలుసు. ఒక్కసారి కాదు, అనేక సార్లు ఎంబడబడితే పెట్టాడు. మామూలుగా పెట్టిన తర్వాత బాగా నడుస్తుంది, అదే విషయం. ఆయనతో పెట్టించడానికి నాకు చాలా కష్టమైంది. నాకేమవసరం ఆయన పెడితే? ఎందుకంటే పరస్పరం ఆలోచనలు సంఘర్షించనియాలి అని నమ్మేవాడిని నేను. ఇవాళ ఇక్కడికి ఎందుకు వచ్చాను నేను మీరు సనాతన కాంక్లేవ్ కూడా ముహూర్త బలం ప్రకారం నడవలే. అదే నా బాధ అనిపించింది. 4 గంటలకు ముహూర్తం పెడితే 5:30 స్టార్ట్ అయింది. మాది 8 నుంచి 9 మాకు పెట్టిన ముహూర్తం. నేను వేదిక 8:45కి ఎక్కిన. అందువల్ల సనాతన కాంక్లేవ్కి వచ్చే వాళ్ళు కూడా సమయానికి రాలే. అందువల్ల ఆచరణ ఎంత తేడా ఉంటుందో దీన్ని బట్టి తేడాలి. ఇక ఎంఐఎంను విమర్శించే విషయంలో నేను మీకన్నా ముందున్నాను. మీకు ఈ దేశంలో 95% సిబిఐ, ఈడీ, ఐటీ కేసులు ప్రతిపక్ష నేతలపైన. కానీ సిబిఐ, ఈడీ, ఐటీ ఒక్క కేసు పెట్ట నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ. మీరు చూడండి, అసదుద్దీన్ ఓవైసీ పైన సింగిల్ కేసు సిబిఐ పెట్టిందా, ఈడీ పెట్టిందా, ఐటీ పెట్టిందా? దీని ప్రకారం మనం కంక్లూజన్కి ఏం రావాలి? భారతదేశంలో అత్యంత నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏది కేసు పెట్టలేదు కదా. మీరు మనీష్ సిసోడియా మీద ఉంది, అరవింద్ కేజ్రీవాల్ ముందు ఉంది, స్టాలిన్ పైన ఉంది, కవిత పైన ఉంది, చంద్రబాబు నాయుడు మద్దతుదారుల పైన ఉంది, జగన్ పైన ఉంది, పినరయ్ విజయన్ పైన ఉంది, మమతా బెనర్జీ పైన ఉంది, చిదంబరం పైన ఉంది, మాయావతి పైన ఉంది. లేని నాయకుడు ఒక్కడే అసదుద్దీన్ ఓవైసీ. ఆయనే కాదు, అక్బరుద్దీన్ మీద లేదు, ఎంఐఎం ఏ నాయకుని పైన లేదు, ఎంఐఎం మిత్రులైన వ్యాపారవేత్తల పైన కూడా ఒక్క కేసు లేదు. నేను ఇది ఒక టీవీ ఛానల్లో జీవీఎల్ నరసింహరావుని అడిగాను. అంటే ఆయన ఏమన్నా వాళ్ళ దృష్టికి ఇంకా రాకపోవచ్చు అని అన్నారు. అంటే దృష్టి రాకపోయినా పోతారు కదా, మనందరికీ తెలుసు కదా. అందువల్ల మొదలు అడగాల్సింది ఏంటంటే, భారతదేశంలో అసదుద్దీన్ ఓవైసీని మించిన నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడు లేడని సర్టిఫికేట్ ఇద్దామా? ఇక్కడ ఏ కేసు లేదు కదా. ఇక అక్బరుద్దీన్ ఓవైసీ ఆయన హిందూ దేవతల పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అందరికన్నా గట్టిగా మాట్లాడింది నేను. మీలో ఎంతమంది ఇందిరా పార్క్ వెళ్ళి ధర్నా చేశారని మీద కేసు కొట్టేస్తే ఒకసారి ఉన్న మీద చేసుకొని చెప్పండి. అక్బరుద్దీన్ పైన కేసు కొట్టేశారా లేదా? ఆయన బహిరంగంగా మాట్లాడాడు కదా రాజ్యాంగ విరుద్ధంగా. ఆ కేసు కొట్టేస్తే అసెంబ్లీలో వాకౌట్ జరిగిందా? అసెంబ్లీలో ఒక్కరైనా వాకౌట్ చేశారా నాకు చెప్పండి. ఏ పార్టీ వాళ్ళైనా ఇందిరాబాద్ దగ్గర ఒక 1000 మంది సమావేశమై ఖండించారా? లెఫ్ట్ వింగ్ పక్క పెట్టండి, రైట్ వింగ్ ఖండించిందా? లెఫ్ట్ వింగ్ పక్క పెట్టడం వాళ్ళు ఎలా ఖండించారు? మీ భాషలో వాళ్ళు మైనారిటీలో బుజ్జగింపు రాజకీయాలు జరుపుతారు. కానీ రైట్ వింగ్ ఎందుకు జరపలేదు?
రైట్ వింగ్ రిప్రజెంట్ చేసే శాసనసభలు ఎందుకు అసెంబ్లీని స్తంభింపజేయలేదు? ఎందుకు వెళ్ళలోకి వెళ్ళలేదు? ఎందుకు వాకౌట్ చేయలేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు రంగంలోకి దిగలేదు? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ లేదా? దీనికి సమాధానం చెప్పండి మొదలు. అందువల్ల ఇది లెఫ్ట్ రైట్ కాదు, రాజకీయాన్ని రాజకీయంగా అర్థం చేసుకోవాలి. మీరు లెఫ్టా రైటా అని నన్ను అడిగితే నా ఆన్సర్ నేను స్ట్రేట్ అని చెప్తాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, నాది ఒక చిన్న డౌట్ ఉంది. ఏంటి అని అంటే 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. దాని తర్వాత ఏమైందంటే పాకిస్తాన్, ఇండియా అని చెప్పేసి ఒక మత ప్రాతిపదికన దేశం విడిపోయింది. అట్లా అని చెప్పేసి అని ఓకే ఓకే అయితే ఏంటంటే ఇక్కడ నాకు ఒక చిన్న అది ఏంటంటే ఇక్కడ మన ఇంతకుముందు మన నాగేశ్వర సార్ గారు ఏమన్నారంటే ఇక్కడ హిందువుల్ని కానీ ముస్లింలు కానీ లేకపోతే క్రిస్టియన్స్ కానీ గవర్నమెంట్ కంట్రోల్ చేయట్లేదు అని చెప్పేసి ఒక చిన్న మాట అన్నారు. కానీ ఇక్కడ హిందూస్ని మాత్రమే కంట్రోల్ చేస్తుందని నేను అంటున్నాను సార్. అయితే గుడ్ సార్. అయితే విషయం ఏంటంటే, సో ఇక్కడ నాకు ముస్లింలు వాళ్ళ ఖురాన్ నేర్చుకోవడానికి వాళ్ళకి సంబంధించిన విద్యాశాలలు ఉంటున్నాయి, లేదంటే క్రిస్టియన్స్ వాళ్ళ బైబిల్ నేర్చుకోవడానికి వాళ్ళకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. కానీ నాకెందుకు నా హిందూ ధర్మంలో నాకు కానీ నా పిల్లలకు కానీ లేకపోతే నా సంస్కృతి నేర్చుకోవడానికి నాకెందుకు అవకాశం దొరకట్లేదు? ఇది నా దేశం. ప్రశ్న అది అయిపోయింది కదా. నా అభిప్రాయం మద్రాసాలు కూడా ఉండకూడదు నా అభిప్రాయం. ఆధునిక విద్యా సంస్థలే ఉండాలని నా పూర్తి నమ్మకం. అందువల్ల అది మద్రాసాలైనా ఉండకూడదు, ప్రభుత్వం పెట్టకూడదు. అంటే ప్రభుత్వం పెట్టలే మద్రాసాలు నాకు తెలిసినంత వరకు, పెడితే తప్పే. అందువల్ల వైదిక పాఠశాలలు ఉండకూడదా? ఉండొచ్చు. అది ఆ మతాన్ని నమ్మే వాళ్ళు పెట్టుకోవచ్చు అండి, తప్పే ఉంది. ఆ మతాన్ని నమ్మేవారు వారి సంస్థలు పెట్టుకోవచ్చు. కానీ ప్రభుత్వం మాత్రం సెక్యులర్గా ఉండాలి. మనకు అర్థం కావాలంటే సెక్యులరిజం అంటే మతాతీత సమాజం కాదు, మతాతీత రాజ్యాన్ని మాత్రమే కోరుకుంటుంది. లౌకిక తత్వానికి చాలామందికి తప్పుడు అర్థం ఉంటుంది, మతాతీత సమాజాన్ని కోరుకుంటుంది అని. మతాతీత సమాజం లౌకిక తత్వం కోరుకోదు. అందువల్ల మతాతీత రాజ్యాన్ని కోరుకుంటుంది. రాజ్యము మద్రాసాలను పెట్టకూడదు, వేద పాఠశాలను పెట్టకూడదు, బైబిల్ పాఠశాల పెట్టకూడదు. అవి ఆయా మత విశ్వాసాలు నమ్మే వాళ్ళు పెట్టుకోవచ్చు. దానికి ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అందులో సొంత మతాన్ని ప్రచారం చేసుకునే ప్రాథమిక హక్కు అందరికీ ఉంది. ఆ హక్కు ఎవరైనా హరిస్తే అది పాకిస్తాన్లో హరించబడుతోంది కనుక మన దేశంలో కూడా హరించాలి అంటే నాకు దుర్మార్గమైన పాకిస్తాన్ నా భారతదేశానికి ఆదర్శం కాదు. మీకు ఆదర్శం అయితే నేను చేయలేను. ఓకే డన్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ సెషన్ ఉంది, ఇంకా ఆల్రెడీ 10 దాటిపోయింది. క్వశ్చన్ విల్ బి వెరీ స్ట్రైట్. ఏంటి పోయి అది ఎలాబొరేషన్ ఉండదు. ఎలాబొరేషన్ ఉండకూడదని ఎలాబొరేషన్ గురించి మాట్లాడుతుంది. సార్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడగానే తబ్లీకి జమాత్కు 2.5 కోట్లు ఇచ్చింది. అండ్ దానికంటే ముందు వెంటనే అంటే డిసెంబర్ 23న అదే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించింది. ఇదొకటి. అయితే దీనికంటే ముందున్నటువంటి బీఆర్ఎస్ అంటే బతుకమ్మ చీరలు ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇది స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్కి పోతే మనకు జెరూసలేం ఉంది, హజ్ యాత్ర ఉంది, మానస సరోవరం యాత్ర ఉంది, ఈ 2. అయితే నా క్వశ్చన్ ఇప్పుడు వస్తుంది ఏంటంటే, మనకు దేవాదాయ శాఖ ఉంది, హిందువులు సరే గుళ్ళ నుంచి ఎంతో ఆదాయం వస్తుంది కాబట్టి మానస సరోవరం యాత్రని కానీ లేకపోతే బతుకమ్మ చీరలు లాంటివి కానీ ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఓకే. మసీదుల నుంచి మనకు చర్చిల నుంచి ఎటువంటి ఆదాయం రావట్లేదు, అయినప్పటికీ కూడా అంటే వాళ్ళ పండుగలు ప్రభుత్వాన్ని ఎత్తినందుకు వేసుకొని ప్రోత్సహించాలి. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఈలోపు ఒక్క మాట నేను ఇది యాక్చువల్గా ఇందాక మిత్రులు వారు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, ఆర్టికల్ 30లో రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇది మనకి రాజ్యాంగం ఇస్తోంది. మనకి సంబంధించినటువంటి హిందువులకు సంబంధించినటివి పెట్టుకోవడానికి లేదు అని చెప్తూ ఆల్ మైనారిటీస్ వెదర్ బేస్డ్ ఆన్ రిలీజియన్ ఆర్ లాంగ్వేజ్ అనే పదం వాడుతూ మరి ప్రత్యేకంగా ఉన్నాయి. కానీ హిందువులకి ఎందుకు లేదు? రాజ్యాంగంలో అది కల్పించేటటువంటి సంస్కరణ ఉంటే బాగుంటుంది అని అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటిది ఒకటే పుస్తకం అయితే మాకు పెద్ద లైబ్రరీలు ఉన్నాయి, కానీ మా లైబ్రరీలకి అవకాశం లేకుండా ఒక పుస్తకానికి అవకాశం ఉంది అని వారి అభిప్రాయం.
సో మీరు అడిగిన ప్రశ్న, ప్రభుత్వము ఏ మతపరమైన యాత్రలకు సబ్సిడీ ఇవ్వకూడదు. అది హజ్ కానీ, అది తిరుపతి కానీ, అది జెరూసలం కానీ ఇక్కడ జెరూసలం యాత్రకు సబ్సిడీ ఇవ్వద్దని బీజేపీ మేఘాలయలో నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఇవ్వమని మేనిఫెస్టోలో చెప్పారు. మీరు ఇవాళ గూగుల్లో కొట్టండి, బీజేపీ ప్రామిసెస్ జెరూసలం సబ్సిడైజ్ యాత్ర ఇన్ నార్త్ ఈస్ట్ అని కొట్టండి వస్తుంది. నేను చెప్పడం కాదు, మీరు గూగుల్లో కొట్టండి. ఏంటండి మిజోరాంలో బీజేపీ ప్రామిస్ అన్నది, నా వేరే వాళ్ళ ప్రామిస్ కాదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పక్క పెట్టండి, వాళ్ళంటే మైనార్టీలను బుజ్జగిస్తూనే ఉంటారు కదా. మరి బీజేపీ ఎందుకు చేసిందో నాకు తెలియదు. నేను బీజేపీ చేసినా, బీఆర్ఎస్ చేసినా, కమ్యూనిస్టులు చేసినా మతపరమైన యాత్రలకు ప్రభుత్వ సొమ్ముతో సబ్సిడీ ఇవ్వకూడదు. ఆ విషయంలో ఏ మతానికైనా నా అభిప్రాయం అదే. ఆ మతానికి సంబంధించిన వ్యక్తులు, పేదవారికి ఎవరికైనా మతపరమైన కార్యక్రమాలు సహకరిస్తే నాకు అభ్యంతరం లేదు. అది ఎవరైనా ధనవంతులైన హిందువులు తిరుపతికి సబ్సిడీ మీద తీసుకెళ్తే నాకు అభ్యంతరం లేదు. ధనవంతులైన ముస్లింలు ఎవరైనా హజ్కి తీసుకెళ్తే నాకు అభ్యంతరం లేదు. అందువల్ల నా అభిప్రాయం, రాజ్యం ఎప్పుడు కూడా మతపరమైన యాత్రలు సబ్సిడీ ఇవ్వకూడదు. ఇవ్వాల్సింది అల్పాహార పథకము పిల్లలకు, మధ్యాహ్నం భోజనం మంచిగా పెట్టండి పిల్లలకు. అది వదిలేది ఈ పనులు ఎందుకండి, అది వాళ్ళు చూసుకుంటారు కదా. మతం వ్యక్తిగతం అన్నప్పుడు ఇక వ్యక్తిగతమే, అది దానికి ఏమీ భిన్నాభిప్రాయం ఉండకూడదు. అందువల్ల ఏ మతమైనా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ మనం అంగీకరించకూడదు. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు కూడా మతం ఆధారంగా కాకుండా ప్రజల దైనందిన సమస్యల ఆధారంగా రాజకీయాలు ఉండాలి. అలా ఉన్నప్పుడే రాజకీయం సరిగా ఉంటుంది, లేకపోతే రాజకీయం దారి తప్పే ప్రమాదం ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా రాజకీయం దారి తప్పును మనం అందరం కూడా. అయితే నా అబ్జర్వేషన్ ఏంటంటే, సనాతన ధర్మంపై మొదలై సమకాలీన రాజకీయం దాకా వచ్చింది చర్చ. హిందూ స్కూళ్ళు గనక పెడితే మా పిల్లల్ని చేరుస్తాము అనేవాళ్ళు ఒకసారి చేయలేపుతారండి. సరస్వతి శిశు మందిర్లో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది చేరుస్తున్నారు ఒకసారి పెట్టండి. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరి కుటుంబ సభ్యులు వేద పాఠశాలలో చదువుతున్నారో కూడా ఒకసారి వేద పాఠశాలలో చదువుతున్నటువంటి లేపండి. మీరు అబద్ధము, మీరు ఎవరు చదువుతున్నారు వేద పాఠశాలలో? అయ్యా, దానికి గవర్నమెంట్ యొక్క గుర్తింపు మైనారిటీస్ కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి కాన్స్టిట్యూషనల్ గా ఇవ్వబడుతోంది. లేదు సార్, దానిలో గమనించవలసిన విషయం ఏంటంటే, మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రాష్ట్ర ప్రభుత్వము లేదా కేంద్ర ప్రభుత్వము నియమించిన విధి నియమాల అనుసరించే స్కూళ్ళు నడుపుతున్నాయి తప్ప అందులో మద్రసా బోధన ఉండదు. మద్రసాలు వేరు, ముస్లిం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వేరు. మీకు ఇస్లాం ప్రకారము పక్కటెముక లేదు కాబట్టి ఓవైసీ హాస్పిటల్లో వేరే అనాటమీ నేర్పించరు. కాబట్టి ఏ స్కూళ్ళు అయితే ప్రైవేటు ముస్లింల యాజమాన్యంలో కానీ క్రైస్తవుల యాజమాన్యంలో నడుస్తున్నాయో వాటిలో స్టేట్ గవర్నమెంట్ సిలబస్ మాత్రమే నేర్పిస్తారు. గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము గనక స్కూళ్ళను పెట్టినట్లయితే మనము స్టేట్ సిలబస్ తప్ప ఇంకేమన్నా నేర్పిస్తామో? ఇక్కడ సరస్వతి శిశు మందిర్ స్కూళ్ళు ఉన్నాయి. మనలో శిశు మందిర్లో మన పిల్లల్ని చదివిస్తాం. మనం చదివి ఉంటాం, ఎందుకంటే మన తల్లిదండ్రులు చదివించారు. మనము చదువుతున్న వాళ్ళు, నేనైతే చదివించలేదు సరస్వతి శిశు మందిర్లో. ఇక్కడ ఉన్న చాలామంది చదివించి ఉండరు, ఏదో ఉత్సాహానికి చేయలేపేస్తున్నారు. కానీ శిశు మందిర్లో చదివిన వాళ్ళు ఇక్కడ లేరు. ఎందుకంటే శిశు మందిర్ స్కూళ్ళు హిందూ స్కూళ్ళు మనం ఎందుకు చేర్చడం లేదు మన పిల్లల్ని? కాబట్టి తప్పు మన దగ్గర పెట్టుకుని మనము వేరే వాళ్ళని, లేకపోతే ప్రభుత్వం ఏదో చేయటం లేదని అనటము సరైనది కాదు. ఎంతమంది వేద పండితుల కుమారులు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నారు, జియాలజీ మైన్స్లో ఉన్నారు నాకు తెలుసు. మేము నేర్చుకున్నటువంటి పౌరోహిత్యం ఎందుకు పనికిరాదు, మీరు సాఫ్ట్వేర్ చేయండి అంటున్నటువంటి పురోహితులు మాకు పెళ్లి కావడం లేదు అని చెప్పేసి కారణం చెప్పి చేస్తున్నారు. కాబట్టి లోపము మనదాన్ని మనము విశ్వసించలేకపోవడంలో ఉంది తప్ప ప్రభుత్వంలో లేదు. ప్రభుత్వం సెక్యులర్గానే ఉండాలి. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.